ఆలకించిన మేము చేసిన మనవులన్నీ పొందుకున్నామనే విశ్వాసంతో మా గృహాలకు తిరిగి వెళ్ళినట్టుగా సహాయం చేయం ప్రభా. ఈ రాత్రి కోసం ప్రభా, ఈ ఉపవాస ఆరాధనలో ప్రభానైనా నీ సన్నిధిలో ప్రార్థన అవసరాలన్నీ కూడానైనా నీ దాసులు చెప్పే రీతిగానైనా ప్రార్థించడానికైనా ప్రతి ఒక్కరికైనా ఇదిగోనైనా ప్రార్థించే మనసును దయచే ప్రభానైనా ప్రార్థించినవన్నీ మేము పొందుకున్నామని విశ్వాసం దయచే ప్రభా. మా సంఘాన్ని అభివృద్ధిపరిచి క్షేమాన్ని దయచేయమని ఈ రాత్రి కాలం జరిగే పరిశుద్ధ ఆరాధన ఉపవాస ఆరాధన ప్రభానైనా నీకు మహిమకరగాను కూడి సంఘానికినైనా ఆశీర్వాదకరంగా జరిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొంచెం తగ్గించున్నాను. మహిమ కలుగునుగాక. మరొకసారి కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక్క వచనాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నాన్ని, నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 23వ వచనంలో ఇలా అంటాడు: పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నామ్మా ప్రభు. నీ వాక్యం నేర్చుకోవడానికి తప్పిస్తూ ఉన్నాం. నీ గడప యొద్ద కనిపెట్టమని మీరు చెప్పారు. నీ మాట కోసం ఆశగా కనిపెడతా ఉన్నామ్మా ప్రభు. నీ మాట మా మనసును తాకితే మేము చెల్లిస్తాం, మేము ఫలిస్తాం, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. అయ్యా, నీ సహాయం కోసం వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. కృప చూపించండి, కనికరించండి, తోడుగా ఉండి నడిపించమని, నీ మాటలో ఉన్న భావాన్ని, అర్థాన్ని మేము తెలుసుకుని దానికి అనువుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని, దీవించమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ పౌలు భక్తుడు సూటిగా ఓ మాట చెప్తాడు. ఆధ్యాత్మికంగా కొలస్సీ సంఘానికి మాత్రమే కాకుండా మనకు కూడా ఆత్మ సంబంధమైన ప్రయోజనం కలుగున్నట్లు ఈ మాటను వివరిస్తాడు. ఏమంటాడంటే, ఇక్కడ ప్రధానంగా పునాది మీద కట్టబడిన వారై 3 స్టేట్మెంట్స్ ఇక్కడ చెప్తాడు. 3 ప్రాముఖ్యమైన స్టేట్మెంట్స్. చదువుదాం మళ్ళీ ఒకసారి మూలవాక్యాన్ని. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, పునాది మీద కట్టబడిన వారై, ఇది మొదటి స్టేట్మెంట్. ఎందుకంటున్నాడు ఈ మాటని? అయ్యా, మీరు కట్టబడిన వారిగా, అంటే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా నిలబడండి అని అంటాడు. పునాది మీద కట్టబడిన మీ జీవితాలు ఎలా ఉండాలి అంటే స్థిరంగా. ఎందుకు అంటే పునాది మీద కట్టబడితేనే స్థిరంగా ఉంటాయి. యేసు ప్రభు ఒక మాట అంటాడుగా, చూడు, సులభంగా పని అయిపోతుందని ఇసుక మీద కొద్దిమంది కట్టుకుంటూ ఉన్నారు. వారి యొక్క జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయంటే, కట్టడం సులభమే, వానొచ్చిన, తుఫాన్ వచ్చిన, వరద వచ్చిన ఆ కట్టడం నిలబడడంలా మొదటి ఆ విసురుతున్న గాలికే అది కుప్పకూలిపోతుంది. కాబట్టి బండ మీద కట్టుకున్న వారి యొక్క జీవితాలు నిలబడతాయి. ఇప్పుడు పునాది మీద కట్టబడడం అంటే దాని అర్థం ఏంటంటే, వాక్యం ఏం చెప్తా ఉందంటే,
మీరు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా, చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాటని, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇప్పుడు స్థిరంగా ఉండడం అనేది పునాది మీద కట్టబడిన అనుభవాన్ని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పునాది మీద కట్టబడడం అనేది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే, యేసుప్రభు ఏం చెప్పాడంటే, నా మాట విని ఆ మాట చొప్పున చేసేవాడు పునాది మీద కట్టుకున్నవాడు, బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు. నా మాట విని నా మాట చొప్పున చెయ్యని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నవాడు. అంతే, రెండే కేటగిరీస్ అండి. ఆయన మాట వింటున్నాం, ఎక్సలెంట్. ప్రభు ఏమంటాడంటే, వినడంతో నీ జీవితం ధన్యమైపోయింది అనుకుంటావేమో. పౌలు అంటాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని వినడం మాత్రమే చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో దేవుని దృష్టికి నీతిమంతులు కాలేరు. అందుకే వినిన తర్వాత విన్న దాని చొప్పున జీవితాన్ని మార్చుకోవాలి, అమర్చుకోవాలి, సరిదిద్దుకోవాలి, క్రమపరుచుకోవాలి. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండండి. ఇది మొదటి స్టేట్మెంట్. ఇంతకీ మనం ఏ పునాది మీద కట్టబడాలి? మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. క్రీస్తే నీ ఆధారం, క్రీస్తే నీ పునాది, క్రీస్తే నీ బండ, క్రీస్తే నీ ఆశ్రయం, క్రీస్తే నీ సోర్స్, క్రీస్తే నీ బ్రతుకులో ఒక ఆశీర్వాదకరమైనటువంటి అండ ఆయనే. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాల్సింది ఏంటి అంటే, దేన్ని బట్టి అంటే క్రీస్తు మీదే నీ జీవితాన్ని కట్టుకోవాలి. కొందరు ఏం చేస్తారో తెలుసండి, నేను ఈ మాట చెప్పడానికి చాలా బాధపడుతున్నాను, వేదన పడుతున్నాను. కొద్దిమంది మనుషులను చూస్తారు. చూడు, ఆ మనిషి ఇంత వాక్యం వింటారు కదా, ఆ మనిషి ఇంత వాక్యం వింటాడు, ఇంత మరి వాక్యాన్ని బోధిస్తాడు, ఇంత వాక్యం ఎరిగినవాడు, కానీ వారి జీవితంలో వారు నమ్మకంగా లేరే. అంటే నేను దేవుణ్ణి నమ్మను, దేవుని పిల్లల్ని నమ్మను, ఎందుకంటే చూడు అతని జీవితం ఎలా ఉందో అని చాలామంది ఏం చేస్తారంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అరే, నువ్వు ఓడిపోయిన వ్యక్తిని ఎందుకు చూస్తున్నావు? జీవితంలో అపనమ్మకంగా ఉన్న వ్యక్తిని ఎందుకు చూస్తున్నావు? దేవునికి మనస్తాపాన్ని కలిగించే వ్యక్తిని ఎందుకు చూస్తున్నావు? ఆత్మీయ జీవితంలో అస్థిరంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు చూస్తున్నావు? నీ విశ్వాసాన్ని కట్టుకోవాల్సింది క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద. నువ్వు క్రీస్తును కదా చూడాలి. నువ్వు క్రీస్తును చూసి ఆయన లోపం ఉందని నువ్వు గమనిస్తే నువ్వు తప్పకుండా నీ నిర్ణయాన్ని నువ్వు స్వేచ్ఛగా తీసుకో. నువ్వు క్రీస్తును చూసి ఆయన మీద నీ జీవితాన్ని కట్టుకునేటప్పుడు మనుషులను చూడొద్దు. మనుషులను చూచి ఏ మనిషి బాగుపడింది లేదండి. అంటే ఆదర్శప్రాయంగా బ్రతికినటువంటి వారి యొక్క జీవితాల గురించి నేను మాట్లాడడంలా. ఆదర్శంగా బ్రతికిన మరి భక్తులు ఉన్నారు. ఆదర్శంగా బ్రతికి మరి ఎంతోమంది బయటికి రాకుండా రహస్యంగా బ్రతికినటువంటి మరి ఆత్మీయ జీవితంలో పదునెక్కినటువంటి వారి యొక్క బ్రతుకులున్నాయి, ప్రార్థన జీవితాలు ఉన్నాయి. వారి జీవితాలు మాట్లాడడాన్ని మనం చూసాం. అలాంటి వారు ఖచ్చితంగా ఉంటారు. కానీ అమాదిరిగా ఉన్న వ్యక్తిని నువ్వు చూస్తున్నావంటే నీ మనసులో నువ్వు ఇంకా ఆ క్రీస్తును చూసే ప్రయత్నాన్ని ప్రాపర్గా నువ్వు చేయలే. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని మనం నిర్మించుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు మనం నిర్మించుకోవాలి. ఇంకొక మాట, పునాది మీద కట్టబడిన వారై మీరు స్థిరంగా ఎప్పుడుంటారు? నెంబర్ 1, క్రీస్తు మీద, ఆ బండ మీద మీరు మీ పునాదిని వేసుకున్నప్పుడు. నెంబర్ 2,
రెండో విషయం ఇక్కడ ఏమంటాడంటే, పునాది మీద కట్టబడిన వారిగా మనం స్థిరంగా ఎప్పుడు ఉంటామంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఈ సువార్త కావున చదవండి అన్న, జాగ్రత్త చదవండి, మళ్ళీ చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు ఆల్రెడీ ప్రభువును అంగీకరించారు, మీరు రక్షించబడ్డారు, ఇంకా రక్షణకు కొద్దిమంది చాలా దగ్గరగా ఉన్నారు, దేవునితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నారు, ఆయనతో కలిసి ఆయన అడుగుజాడల్లో ముందుకు నడుస్తున్నారు, మీరు క్రీస్తును అంగీకరించారు, ఇక నుంచి క్రీస్తే నా రక్షకుడు అని నిశ్చయించుకున్నారు. ఎక్సలెంట్. అయితే అక్కడితో ఆగిపోకూడదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, క్రీస్తును అంగీకరించిన తర్వాత మీరు ఆయన యందు వేరుపారిన వారై, వేరు అంటే దాని అర్థం ఏంటంటే జీవం కలిగింది అని అర్థం, అది జీవాన్ని పంచగలిగింది అని అర్థం. క్రీస్తులో మనం చేయాల్సింది ఏంటి అంటే, వేరుపారే అనుభవం అంటే అంగీకరించిన తర్వాత ఆ అంగీకరించిన ఆ అనుభవం అక్కడితో ఆగిపోకుండా అది విస్తరిస్తూ ఉండాలి. వేరు విస్తరిస్తుంది, చెట్టు ఏపుగా ఎదగడానికి, అది ఫలమివ్వడానికి సహాయపడుతుంది. అంటే క్రీస్తునందు నువ్వు వేరుపారి నువ్వు ఎదగాలి. నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నీకు వ్యతిరేకతలు ఉంటాయి. నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నీ ముందు అమాదిరిగా బ్రతికేవారు ఉంటారు. నువ్వు విశ్వాసంలో బ్రతకాలనుకున్నప్పుడు నిన్ను డిసప్పాయింట్ చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నిన్ను నిరుత్సాహపరిచేవారు ఉంటారు. కానీ నీ లక్ష్యం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత అంగీకరించిన నీవు వేరు పారుతున్నావా లేదా? డే బై డే, రోజు రోజుకి నీ వేరు విస్తరిస్తుందా లేదా? నువ్వు విస్తరిస్తేనే నువ్వు ఏపుగా ఎదుగుతావు, నువ్వు ఫలమిస్తావు, నీ జీవితానికి సార్థకత కలుగుతుంది. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఏమన్నాడంటే, ఒకటి, ఆయన యందు మీరు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఇంటి వలె కట్టబడటం అంటే ఒక స్టేబుల్గా ఉండే స్థితి, అంటే నిలకడగా ఉండే స్థితి. వర్షం వస్తుంది, గాలి వస్తుంది, ఎండ వస్తుంది, మంచు కురుస్తుంది, రకరకాల వాతావరణాలు ఉంటాయి, వెలుగుంటుంది, చీకటి ఉంటుంది. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆ కట్టడం నీకు నిలకడగా నువ్వు నివాసం చేయడానికి అనువుగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు క్రీస్తును అంగీకరించావు కదా, నువ్వు అంగీకరించినటువంటి నీ జీవితాన్ని ఎలా నువ్వు దాన్ని స్టేబుల్గా కాపాడుకోవాలంటే, ఒకటి, వేరు విస్తరించాలి, రెండవది, నువ్వు నిలకడగా, ఎలాంటి గాలి విసిరిన, ఎలాంటి ఒత్తిళ్ళు, నిందలు, అవమానాలు, హింస ఒకవేళ నీ బ్రతుకులోకి వచ్చినా సరే నిలబడగలిగే ఆ యొక్క స్టెబిలిటీ కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే, చదవండి మాటని. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తూ ఉన్నాం మనం. ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారంగా, అంటే ఒకప్పుడు మనకు తెలియదు, ఎవరన్నా ఒక మాట అంటే సహించాలని ఒకప్పుడు నాకు తెలియదు. ఎవరైనా కాని పని చేస్తూ ఉంటే అటువైపు నా దృష్టి మళ్ళకూడదు, ఒకప్పుడు నాకు తెలియదు. ఒకప్పుడు నన్ను రెచ్చగొడతా ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నా నోరు పారేసుకోకూడదని, మనసును అదుపులో ఉంచుకోవాలని ఒకప్పుడు నాకు తెలియదు. క్రీస్తుతో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు, క్రీస్తుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, నా మనస్సును, ఆశను, ఆలోచనను, ఆవేశాన్ని మరి అదుపు చేసుకోవాలి. ఇది నేను నేర్చుకున్నాను క్రీస్తు నుండి, వాక్యం నుండి నేను నేర్చుకున్నది అదే. మీరు ఖచ్చితంగా వేరుపారిన అనుభవం అది కంటిన్యూ అవుతూ ఉండాలి. అంటిల్ డెత్, చనిపోయేంత వరకు కూడా వేరు పారుతూనే ఉండాలి, విస్తరిస్తూనే ఉండాలి.
ఇంటి వలె కట్టబడినటువంటి ఆ నిలకడ కలిగిన స్థితి ఉండాలి. అలా ఉంటూనే మీరు నేర్చుకున్న అనుభవంలో నుంచి ఎప్పటికప్పుడు వృద్ధి పొందుతూ ఉండాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, మీరు నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, కొన్నిసార్లు భక్తుడు ఒక మాట అంటాడు, అయ్యా శాలలో పశువులు లేకపోయినా సరే, ద్రాక్ష చెట్లు పూయకపోయినా సరే, అంజూరపు చెట్లు కాపు లేకపోయినా సరే, ఒకవేళ నాకంటూ ఏమి మిగలకపోయినా సరే, నేను నీలో సంతోషిస్తాను. ఇది విశ్వాసం కలిగిన వాని యొక్క గుండెల్లో ఒక నిరీక్షణ, ఒక నిశ్చయత, ఒక తీర్మానం. ఏంటి ఆ తీర్మానం అంటే, అయ్యా ఏది ఉన్నా ఏది లేకున్నా నా బ్రతుకులో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను విశ్వాసాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం యొక్క మొదటి విషయం ఏంటి అనంటే, క్రీస్తు నేను పాపిగా బ్రతికినప్పుడు ఆయన నన్ను చూసి జాలిపడ్డాడు. నేను పాపిగా బ్రతికాను, నేను పాపిగా బ్రతికినప్పుడు ఆయన నన్ను చూసి జాలిపడ్డాడు. రెండవది, ఆయన నన్ను క్షమించాడు. మూడవది, తన పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగాడు. నాలుగవది, క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. విశ్వాసానికి మూల సూత్రం అదేనండి. ముఖ్యమైన మూల సూత్రం, ఆధ్యాత్మికంగా మనలను నిలబెట్టేది, మనల్ని ఫలింపచేసేది అదే. దాని తర్వాత నా ప్రతి పరిస్థితుల్లో ఆయన నాకు తోడై ఉంటాడు. ఇది భూమి మీద మన సమస్యల్ని, అవసరాలని ఆయన తీరుస్తాడు అనేటువంటి నమ్మిక. వాస్తవంగా భూమి మీద కడు పేదరికంలో ఉన్నా సరే, ఒకవేళ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఉన్నతమైన రాచరికంలో ఉన్నా సరే, ఒక్క మాట మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, మనం ఒక మాట చెప్పగలగాలి, అయ్యా నా బ్రతుకులో ఏది జరిగినా నీ చిత్తము. హల్లెలూయా. అందుకే విశ్వాసం కలిగిన వాని యొక్క గుండెల్లో మీరు చూడండి, శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, కష్టం వచ్చిన యోబు దేవునిని నిందించాడా? సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ప్రపంచమంతా ఒకవైపు, తానొక్కడే ఒకవైపు, నోవహు దేవుణ్ణి ప్రశ్నించాడా? ఎందుకు అంటే విశ్వాసం కలిగిన గుండెల్లో ఒక నిరీక్షణ ఉంటుంది. ప్రభువు నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నా జీవితంలో ఏది జరిగినా సరే నన్ను సంరక్షించేవాడివి, నన్ను కాపాడేవాడివి, నన్ను భద్రపరిచేవాడివి నువ్వే. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, విశ్వాసాన్ని స్థిరపరుచుకోవడం మన బ్రతుకులో అవసరం. అందుకే విశ్వాసం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుందంటే, నీ పునాది క్రీస్తు అనే బండ మీద వేయబడి ఉన్నప్పుడు. అందుకే పౌలు మొదటి స్టేట్మెంట్ ఏమంటాడంటే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా మీరు నిలబడాలి. అందుకే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒకటి క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడడం, రెండవది ఆయన యందు వేరుపారి ఇంటి వలె కట్టబడుచు మనం నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడిన స్థితి కలిగి ఉండడం. అందుకే దేవుని యొక్క జీవం కలిగిన మాట ఉంది చూశారు, ఇది మన యొక్క గుండెల్లో విశ్వాసాన్ని పుట్టించాలి, వృద్ధిపరచాలి, అది మన గుండెల్లో రేపాలి విశ్వాసాన్ని. అందుకే మనం ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మూడవ అనుభవంలోకి కూడా వస్తాం. ఏంటది? మనం మరి ఇక్కడ మాట్లాడిన ప్రకారంగా పునాది మీద కట్టబడి స్థిరంగా ఉండడం అంటే మూడవ అనుభవం ఏంటి అంటే, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద
మీరు కట్టబడి ఉన్నారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఇక్కడ అపోస్తలులు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి, ఇంకా మనకి వేరే ఆధారం లేదు. యేసుక్రీస్తే మన ఆధారం. ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే క్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా, మనకి మన పునాదిగా, మనం నిలిచే బండగా, మనలను మనం కట్టుకునే బండగా ఆయన ఉన్నారో, ఆ ఉన్న తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, అపోస్తలులు మరి వేసినటువంటి ఒక పునాది అంటాడు చూసారా, వాక్యము. అంటే ఏ వాక్యం చేత నువ్వు కనబడ్డావో, ఏ వాక్యం చేత కొనబడ్డావో, ఏ వాక్యం చేత మరి మారు మనసు అనుభవంలోనికి వచ్చావో, జీవితంలో ఏదైనా మారొచ్చు, కానీ మరి దేవుని వాక్యం మాత్రము మారదు. దీనిలో సున్నా కానీ పొల్లు కానీ మారదు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక మాట మీ గమనానికి తెస్తాను. అంటే ప్రపంచంలో మద్యం అందుబాటులో ఉందండి, జూదం అందుబాటులో ఉందండి, వ్యసనము అందుబాటులో ఉందండి, తర్వాత మనిషికి మనిషి హాని చేసేటువంటి సంస్కృతి అందుబాటులో ఉందండి. వీటన్నిటిని మించింది ఇంకోటి చెప్పనా, దుర్బోధలు ప్రపంచంలో విపరీతంగా అందుబాటులో ఉన్నాయి. తాగేవాళ్ళు తాగుతున్నారు, నేను అటునుంచే వెళ్తాను, నేను వెళ్ళనుగా లోపలికి, నాకు పెద్ద ప్రాబ్లం లేదు, తప్పని తెలుసు నాకు. మిగతా తప్పులున్నాయి కదా, అది తప్పనేటువంటి భావన నా మనసులో ఉంది కనుక నేను సాక్ష్యాన్ని కాపాడుకోవడం కోసం నేను వాటిని చెయ్యను, కాబట్టి నేను కాపాడబడుతున్నాను. ఇట్స్ ఓకే. కానీ కాపాడుకోవాల్సింది దేని నుంచి అంటే, వీటి నుంచి ఎలాగైతే కాపాడుకుంటున్నామో వీటికి మించి దుర్బోధ అనేది నీ గుండెల్లోకి చొరబడకుండా నువ్వు కాపాడుకోవాలి. చెడ్డ బోధ, వాక్య విరుద్ధమైన బోధలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు విషయం తెలుసా అండి, ఒకసారి ఒక వ్యక్తికి కొత్తగా షుగర్ వచ్చిందంట. సార్ దయచేసి నేనేం తినాలో ఏం తినకూడదు నాకు లిస్ట్ ఇవ్వండి అన్నాడు. డాక్టర్ గారు బిజీగా ఉండి, నేను ఒక్క మాట చెప్తాను ఎప్పుడు గుర్తుపెట్టుకో అన్నాడు. ఒక్క మాట ఎట్టు సార్, నేను తినాల్సినవి తినకుండా చాలా ఉంటాయి కదా. ఏం పర్లేదు, ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో. ఏంటి సార్ అంటే, రుచిగా ఉండే అన్నీ నీకు హాని చేస్తాయి, అవన్నీ మాని. లోకమంతా దేన్నైతే వదిలేస్తుందో అవి నువ్వు తినటం ప్రారంభించు, నువ్వు క్షేమంగా ఉంటావు. అదేంటి సార్, బంగాళదుంప తినకూడదు, స్వీట్స్ తినకూడదు, షుగర్ తినకూడదు, తేనె తినకూడదు అని ఒక్కొక్కటి ఇక ఆ మనసులో చెప్తూ, రుచికరంగా ఉన్నది ఎప్పుడైనా కానీ ప్రమాదకరంగానే ఉంటుంది, ప్రమాదకరమైంది ఎప్పుడైనా కూడా రుచికరంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. అంటే ప్రతిదాన్ని ఈ ఘాటికి కట్టడం కరెక్ట్ అని నేను చెప్పను. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన వివేచన, ఏది తప్పు ఏది ఒప్పు అనేది నీ మనస్సాక్షికి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆ యొక్క స్పష్టత, మనోధైర్యం కలగడానికి, మనసులో స్పష్టత కలగడానికి దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థించే అలవాటు మనం కలుగున్నప్పుడు ఖచ్చితంగా ఏది తప్పో ఏది ఒప్పో అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన ఏ అంశాన్ని కూడా ముఖస్థుతికి కూడా ఒప్పుకోవద్దు. దేవుని వాక్యము కంటే బోధించే సేవకుడు కూడా గొప్పవాడు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి, వాక్యమే ఫైనల్, అంతే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, క్రీస్తు పునాది, ఇంకా ఆల్టర్నేటివ్ లేదనేది ఎంత సత్యమో అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి ఈ యొక్క వాక్యం అనే పునాది, దీన్ని మించింది మరొకటి లేదు. అందుకే ఇప్పుడు ఎప్పుడైతే స్వచ్ఛమైన వాక్యం చేత మనం పునాది వేయబడతామో, ఆ వాక్యం చేత పెంచబడుతూ ఉంటామో, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా చదవండి. ప్రతి కట్టడమును
ఆయనలో చక్కగా అమర్చబడి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా అమర్చబడడం ఇన్ ద సెన్స్ క్రమమైన ఆత్మీయ బ్రతుకు, అంతే. దేవుణ్ణి ఎక్కడ నొప్పించం, దేవుణ్ణి ఎక్కడ బాధ పెట్టం, దేవుని హృదయాన్ని గాయపరచం, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండం, దేవుని సన్నిధికి దూరంగా ఉండం, దేవుని యొక్క మనసుకు కష్టం కలిగే ఏ విషయాన్ని కూడా మనం చెయ్యం. ఎందుకు అంటే చక్కగా అమర్చబడేటువంటి ఆ జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. చక్కగా అమర్చబడిన ఆ జీవితం అనేది నిజంగా దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. నీ ప్రార్థనా జీవితం దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. నీ ప్రార్థనా జీవితం, నీ ప్రార్థన దేవునికి సంతృప్తినిస్తుంది, నీ ప్రవర్తన దేవునికి సంతృప్తినిస్తుంది, నీ జీవితం దేవునికి సంతృప్తినిస్తుంది, నీ యొక్క ఆలోచన దేవునికి సంతృప్తినిస్తుంది, నీ యొక్క ఆశయాలు దేవునికి సంతృప్తినిస్తాయి. దేవుడు నిన్ను బట్టి తాను మహిమపరచబడడం మాత్రమే కాకుండా బలహీనుల ఎదుట బలమైన సాధనంగా ఆయన నిన్ను నిలబెట్టి చూపుతాడు. అందుకే చక్కగా అమర్చబడి అంటే ఒక లక్ష్యం ఉంది ఇక్కడ. అమర్చబడడం అంటే ఇది రాత్రికి రాత్రి కట్టడం కుదరదు. ఈ కట్టడాన్ని ఒక్కొక్క ఇటుకను అమర్చాలి, దానిపైన కొంచెం ముందుగా కలుపుకున్నటువంటి ఇసుకను సిమెంట్ నీళ్లు కలుపుకున్నది తీసుకొచ్చి దాని మీద ఇంకొక లేయర్ వేయాలి. వేసిన తర్వాత సరిగ్గా కోణాలు ఉన్నటువంటి ఇంకొక రాయిని తెచ్చి నేను అమర్చాలి. ఒకటి నిలువుగా, ఇంకొకటి దాని పక్కన, ఇంకొకటి అడ్డంగా. ఇప్పుడు ఇలా చేస్తూ వాటిపైన అవి అతకబడడానికి ఆ సిమెంట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చక్కగా అమర్చబడాలంటే ఖచ్చితంగా కొన్నిటిని సర్దుకోవాలి, కొన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి. కొన్ని చోట్ల నువ్వు ఓపికగా కుదురుగా అడ్జస్ట్ అవ్వగలగాలి. అది నీ కుటుంబంలో కావచ్చు, అది నువ్వు ఉద్యోగం చేసే ప్లేస్ కావచ్చు, అది నువ్వు ఉన్న సంఘమే కావచ్చు, లేకపోతే నువ్వు నివాసం ఉన్నటువంటి ప్రాంతమే కావచ్చు. కొన్ని చోట్ల నువ్వు దైవీకమైన మాదిరిని చూపడానికి నీవు కొన్నిసార్లు కుదురుగా అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్చుకోవాలి. అందుకే అక్కడ ఆ మాటని చదువున్నాను, మళ్ళీ ఆ మాటని 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి. ప్రతి మాట కూడా ఎంత ప్రాణప్రదమో. ఆయనలో, ఆయనకు వెలుపల మనకు జీవితం లేదండి. ఆయనకు వెలుపల మనకు ఐడెంటిటీ లేదు. గాడిదంటే అందరికీ తేలిక, గాడిదంటే అందరికీ హేళన. కానీ అదే గాడిద యేసుక్రీస్తుని వీపు మీద ఎక్కించుకుని మోస్తూ ఉంటే దాని పాదం నేలను తాకకుండా చెట్లు కొమ్మలను నరికి తీసుకొచ్చారు, దాని పాదాల కింద వేశారు. వారు తమ బట్టలను పరిచారు. నిజంగా ఒక ఊరేగింపుగా వెళ్ళడం. కారణం ఏంటి అంటే క్రీస్తును మోస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచం నీ విషయంలో ఇంకోలా ప్రవర్తిస్తుంది. నేను ఇంకో మాట చెప్తాను. క్రీస్తును కలిగి ఉన్నాం కదా, అందరూ మనల్ని గౌరవించేస్తారు, సన్మానించేస్తారు. భ్రమంలో బ్రతకండి, భ్రమంలో బ్రతకండి. అందుకే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఇక్కడ ఓర్చుకుంటున్నాం, క్రీస్తులో అమర్చుకుంటున్నాం, క్రీస్తులో క్రమమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాం. ఈ కారణం చేత దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినటువంటి మాట ఎంత గొప్పదో తెలుసా అండి. నిజంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండండి అంటే మనం కట్టబడేది క్రీస్తు అనే బండ మీద అన్న విషయం నేర్చుకున్నాం. రెండవది, క్రీస్తులో వేరుపారి తర్వాత ఇంటి వలె కట్టబడుచు మనం నేర్చుకున్న ప్రకారం, ఒకప్పుడు మనకు అనుభవం లేదు, మనం నేర్చుకున్న ప్రకారము మనం విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. ఇది నేర్చుకున్న తర్వాత విశ్వాసమందు స్థిరంగా ఉండడం ప్రారంభించాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అనంటే ఇక్కడ క్రీస్తులో
చక్కగా అమర్చబడిన జీవితం. ఎన్ని కుదుపులు వచ్చినా నువ్వు క్రీస్తులోనే ఉంటావు. ఎన్ని కుదుపులు వచ్చినా సరే నువ్వు యేసులోనే ఉంటావు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే నువ్వు దేవునికి నమ్మకమైన సాక్షిగా బ్రతికి చూపుతావు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే 21వ వచనాన్ని మళ్ళీ మనం చదివినట్లయితే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఇక్కడ విశ్వాస జీవితంలో ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఏంటో తెలుసా అండి? ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఎంత విశ్వాసాన్ని కలుగున్నా, ఎంత స్థిరంగా ఉన్నా, ఎంత వేరుపారినా, ఎంత స్థిరంగా కట్టబడినా, మనం చక్కగా అమర్చబడిన క్రీస్తులోనే ఉన్నా, మనకు ఒక లక్ష్యం ఉంది, ఒక టాస్క్ ఉంది. ఏంటి అనంటే, మనం క్రీస్తు కొరకు పరిశుద్ధమైన మందిరముగా కట్టబడాలి. క్రీస్తు మనలో నివాసం. చూడండి, మీరు ఈ వచనం యొక్క బ్యూటీ ఏంటి అంటే, మీరు ప్రారంభంలో చూస్తే, చదువు నన్ను మళ్ళీ ఎఫెసీ 2:21 మళ్ళీ చదువు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి. చూడండి, గమనించండి. ముందు ఈ వచనం ప్రారంభంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నా ఉనికి ఆయనలో ఉంది, ఆయనలో ఉండాలి. ఇప్పుడు దాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఇప్పుడు దేవాలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అంటే ఇప్పుడు ఒకప్పుడు నేను క్రీస్తులో ఉండడంతో ప్రారంభించాను, ఇప్పుడు నేను వృద్ధి చెందుతున్నప్పుడు ఈ వృద్ధి చెందే ప్రక్రియను బట్టి క్రీస్తు నా హృదయంలో దేవాలయంగా ప్రతిష్ఠించబడిన నా మనస్సులో క్రీస్తు నిలవుంటాడు, క్రీస్తు కొలువుంటాడు, క్రీస్తు నివాసం ఉంటాడు, క్రీస్తు సహవాసం చేస్తాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, క్రీస్తులో నువ్వు నేను నమ్మకంగా జీవితాన్ని ప్రారంభిస్తే క్రీస్తు మనలో నివాసం చేస్తాడు. క్రీస్తు మనలో నివాసం చేయడానికి మనం ఏం చేస్తామంటే, చక్కగా అమర్చబడడం అనేటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకొక మెట్టు పైకెక్కి వృద్ధి చెందుతున్న స్థితికి వస్తాం. అభివృద్ధి చెందడం. నీ ప్రార్థనలో ఎదుగుతావు, వాక్యంలో ఎదుగుతావు, దేవునితో సహవాసంలో ఎదుగుతావు, మందిరంతో ఉన్న సహవాసంలో నువ్వు ఎదుగుతావు, దేవుని ఉద్దేశాలకు అనువుగా నడుచుకుంటావు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రతిష్ఠించుకుంటావు. వృద్ధి పొందడం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే కేవలం 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోతే సరిపోతుందా? దేవుని యొక్క వాక్యం కోరుకుంటుంది ఏంటి అంటే, ఇందాక మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం. మనం క్రీస్తు మీద మన యొక్క పునాదిని మనం వేసుకోవాలి. రెండవది, తప్పనిసరిగా ఆయన యందు ఉండి మనం వేరుపారిన వారిగా ఉండాలి. వేరుపారడం మాత్రమే కాదు, మనం కట్టబడిన వారిగా మనం ఉండాలి, స్థిరంగా ఉండాలి. మూడవది, మనం నేర్చుకున్న దాన్ని మర్చిపోవద్దు. నాలుగవది, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. ఆ తరువాత ఇంకొక అనుభవాన్ని ఇప్పుడు మనం చూసాం. ఇక్కడ వాడిన పదం ఏంటంటే, క్రీస్తులో చక్కగా అమర్చబడటం. ఒక క్రమమైన భక్తి జీవితాన్ని మనం నేర్చుకుంటాం, అన్వయించుకుంటాం, మన యొక్క జీవితంలో అలవరుచుకుంటాం. తరువాత మనం క్రీస్తులో వృద్ధి చెందుతూ ఉంటాం. తర్వాత అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. నువ్వు విశ్వాసంలో నిర్మించబడుతున్నావంటే దెర్ ఈజ్ వన్ గ్రేట్ పర్పస్. నువ్వు విశ్వాసంలో నిర్మించబడుతున్నావంటే ఒక గొప్ప ఉద్దేశం ఉంది అక్కడ.
ఎందుకు కట్టబడుతున్నావో తెలుసా? నువ్వు క్షమించు, ఓర్చుకో, కొన్నిటిని వదిలేయి, కొన్నిటికి దూరంగా ఉండు, కొన్నిటిని మర్చిపో, కొన్నిటితో సహవాసం చేయొద్దు, కొన్ని విషయాల్లో పవిత్రంగా ఉండు, కొన్ని విషయాల్లో నువ్వు ఇలా ఉండు. ఎందుకు ఇంత బోధో తెలుసా? ఎందుకు ఇంత మరి క్రమశిక్షణ దేవుడు నేర్పిస్తున్నాడు అనంటే, ఇవన్నీ కూడాను మనం క్రీస్తు యొక్క మందిరాలుగా ఉండడానికి మనం కట్టబడుచు ఉన్నాం. కట్టబడుచు ఉన్నాం అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇంకా ఒక స్థాయికి వచ్చేస్తానండి. 5 ఏళ్ళు అయిపోయింది నేను బాప్తిసం తీసుకొని. 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు అయింది. ఇంకా నేను కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంటుందండి అని అనుకొని, ఒకవేళ మనల్ని మనం ఓవర్ ఎస్టిమేషన్ చేసుకొని ఆధ్యాత్మికంగా దీనత్వం అనేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామేమో, జాగ్రత్త అని హెచ్చరించడానికి ఈ మాట అంటున్నాడు. అయ్యా, మనం బ్రతికున్నంత వరకు కూడాను క్రీస్తుకు నివాస స్థలమై ఉండడానికి, ఆయన మందిరాలుగా ఉండడానికి కట్టబడుతూనే ఉన్నాం. కొన్నిసార్లు కట్టేటప్పుడు కొన్ని కోణాలు సరిగా రాలా, షేప్ సరిగా రాలా. ఆ గుండును, మట్టపు గుండును కిందకేసి చూస్తారు. వంకరొచ్చిందంటే ఏం చేస్తారు తెలుసండి? నిర్దాక్షిణ్యంగా కొట్టవతలు పారేస్తారు. కొట్టేం చేస్తారంటే, ఎక్కడ నుంచి ప్రాపర్గా ఉందో అక్కడి నుంచి మళ్ళీ కట్టడం ప్రారంభిస్తారు. జీవితంలో చాలా సమయం ఎందుకు వృధా అవుతుందో తెలుసా అండి? కొన్ని చోట్ల మనం అనువుగా ఒదిగి ఉండే ప్రయత్నం చేయలేకపోవడాన్ని బట్టి. అందుకే కొన్నిసార్లు ఆయన మట్టపు గుండు పెట్టి చూసినప్పుడు ఆయన యొక్క కొలతకు, ఆయన యొక్క ఎస్టిమేషన్కి, ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్కి తగినట్లు మనం ఉండగలుగుతున్నామా? అది జరగాలంటే చక్కగా అమర్చబడి, ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు, ఆయనలో చక్కగా అమర్చబడి ఓర్పు, సహనం, ప్రార్థన, పవిత్రత, వాక్యము, దేవుని యొక్క సన్నిధిలో అనువుగా బ్రతకడం, దేవుని ఉద్దేశానికి తగినట్లుగా హృదయాన్ని లొంగదీసుకొని బ్రతకడం, ఇది చక్కగా అమర్చబడిన జీవితం. ఇలా జీవిస్తేనే క్రీస్తు కొరకు వృద్ధి పొందే భాగ్యం దక్కుతుంది. వృద్ధి పొందుతూ ఉన్నప్పుడు ఆయన ఆలయాలుగా, ఆయన మందిరాలుగా మనం కట్టబడడం అనే ప్రక్రియ అది ఇంకాస్త విస్తరిస్తుంది. ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉందంటే, అయ్యా మీరు స్థిరంగా ఉండాలి అన్న ఆ యొక్క ఆలోచన మర్చిపోకండి. ఇక్కడ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనం మూలవాక్యంగా మళ్ళీ మనం చూస్తూ ఉన్నాము. ఆ చూస్తున్న దాంట్లో ప్రారంభంలో అక్కడ మాట్లాడిన మాట ఏంటి అంటే, చదవండి మళ్ళీ ఒకసారి మూలవాక్యాన్ని. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, ఇది మొదటి స్టేట్మెంట్ని చూస్తూ ఉన్నాం మనం. మీరు స్థిరంగా ఉండాలి, పునాది మీద కట్టబడిన వారై ఉండాలి. అంటే పునాది మీద కట్టబడడం అంటే ఏంటో మనం కొంత వివరించుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ మనం స్థిరంగా ఉండాలి అంటే మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ఏంటది అంటే, కొన్నిసార్లు ఇంట్లో నాన్న జాగ్రత్తరా, జాగ్రత్త, సరేలేమ్మా, సరేలే నాన్న, మళ్ళీ వెళ్ళేటప్పుడు నాన్న అన్నీ తీసుకున్నావా, అన్నీ ఉన్నాయి, తీసుకున్నానులే నాన్న, ఊరికే నువ్వు, అరే అంత ఓకేనా, పాస్ చూసుకున్నావా, బ్యాడ్జ్ ఉందా, బెల్ట్ పెట్టుకున్నావా, అన్నీ ఉన్నాయి, నన్ను చంపుతున్నాడు రా అమ్మండి. అరే నాన్న నువ్వు మధ్యాహ్నం ఇన్ని గంటలకు వెళ్ళి తినేస్తే దాంట్లో ట్యాబ్లెట్ పెట్టాను, అది కూడా వేసుకో, పిచ్చెక్కిస్తున్నారు వీళ్ళిద్దరు నాకు అనుకుంటూ. అంటే క్షేమాన్ని కోరే మాటలైనా సరే మళ్ళీ చెప్తూ ఉంటే కొద్దిమందికి ఎలా ఉంటుందో తెలుసా అండి? కొద్దిమందికి ఎలా ఉంటుందంటే, ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటపడిపోదామా, ఈ వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. ఆయన చెప్పి ఆపుతాడు, వెంటనే ఈవిడ చెప్పుద్ది, ఈవిడ చెప్పడం ఆగితే వెంటనే ఆయన మోగుతాడు. ఇది మనకు మైండ్ అవట్లేదు, మన వల్ల కావడం లేదు, బేర్ చేయలేకపోతున్నాం. కానీ కొద్దిమంది ఏమనుకుంటారంటే, ఒక టైం దాటిన తర్వాత నిజంగా అలా చెప్పేవాళ్ళు అంటూ లేకపోతే మన జీవితంలో ఇలా ఉండగలిగే వాళ్ళమా? అందుకే వాక్యం
కొన్నిసార్లు పదే 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 కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు కూడాను ఆ మాటలు ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను పటిష్టపరచడానికి ఎంత ప్రయత్నిస్తుందో అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏంటది? గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం అయిపోయింది. ఏంటది అంటే, క్రీస్తు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, మనలను స్వతంత్రులుగా చేశాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు బందికానాలో ఉన్నాం, అయితే దేవుని కృపను బట్టి విడిపించబడ్డాం. ఆ బంధకాలు క్రీస్తు తెంచేశాడు. క్రీస్తు ద్వారా బంధకాల నుండి బయటపడిన తర్వాత ఇప్పుడు కాబట్టి మీరు స్థిరముగా నిలవాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేని నుండి విడిపించబడ్డావో, దేనిని విడిచిపెట్టి బయటకు వచ్చావో, ఏది నీకు హానికరమని దేవుడు నీకు దూరం పెట్టాడో, ఏది నీ బ్రతుకులోకి అనుమతించొద్దని ఖచ్చితంగా హెచ్చరించాడో, నువ్వు విడిపించబడిన తర్వాత, బంధకాలు తెంచబడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎవరి కొరకు గాని దేని కొరకు గాని ముఖస్థుతి కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో విడిచి వచ్చిన వాటి విషయంలో మళ్ళీ నువ్వు అస్థిరంగా ఉండొద్దు. నువ్వు స్థిరంగా ఉండాలి. లేదు అంటే ఒక ప్రమాదం ఉంది. ఏంటి అంటే, ఎప్పుడైతే స్థిరత్వాన్ని కలిగి ఉండలేమో అప్పుడు ఏం జరుగుతుందంటే, మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకునే ప్రమాదం ఉంది. దాస్యం అనే కాడి క్రింద. చూసారా, దాస్యం అంటే అర్థం ఏంటండి? దాస్యం అంటే అర్థం ఏంటి? నేను స్వేచ్ఛగా ఉన్నాను, నేనేదో ఉద్యోగం చేసుకుంటున్నాను, లేదా వ్యాపారం చేసుకుంటున్నాను, నేనేదో నా కూలి పనియో వ్యవసాయమో లేదో నా పని నేను చేసుకుంటున్నాను, లేదా ఇంట్లో వాళ్ళు కష్టపడుతున్నారు, నేను ఇల్లు చక్కగా చూసుకుంటున్నాను. మేము దాస్యంలో ఎందుకుంటాం? దాస్యం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతూ పౌలు భక్తుడు ఒక మాట చెప్పడాన్ని రోమా సంఘంలో ఈ మాట కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి అంటే, రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటారో. ఒకవేళ లోబడడానికి, మీ టైం కిల్ అవ్వడానికి, మీ సమయం దొంగిలించబడడానికి, ఒకవేళ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా అవ్వడానికి, ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రార్థించుకునే సమయాన్ని దొంగిలించే పరిస్థితి రావడానికి, కనీసం దేవుని వాక్యాన్ని రోజుకొక్కసారైనా చదవలేని ఒకవేళ కఠినమైన పరిస్థితి రావడానికి, మన సమయం అంతా దొంగిలించబడడానికి, సాతానుడెప్పుడు బలవంతంగా నిన్ను హైజాక్ చేయడండి. సాతానుడెప్పుడు కూడా నిన్ను బలవంతంగా కిడ్నాప్ చేయడు. వితౌట్ యువర్ పర్మిషన్, నీ అనుమతి లేకుండా, నీ సహకారం లేకుండా, నీ యొక్క పర్మిషన్ లేకుండా అపవాది నీ యొక్క బ్రతుకులో ఏ పని చేయించలేడు నీతోటి. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటారు అంటే, కొద్దిమందికి ఆ ఫోన్కి బానిసలైపోతారండి. ఐఎమ్ వెరీ సారీ టు సే. గంటలు 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 నువ్వేం చూస్తావో, ఏం చేస్తున్నావో నీ మనస్సాక్షికి నీకు తెలియాలి. కొద్దిమంది టీవీలకి బానిసలు అవుతారండి. ఇంకొద్దిమంది వారి విషయాలు వీరి విషయాలు మాట్లాడుకోవడానికి పనిగట్టుకొని ఛార్జీలు పెట్టుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళి వారితో మీటింగ్ పెడతారండి. నువ్వు ప్రార్థించవలసిన సమయాన్ని నువ్వు దేనికి అప్పగిస్తున్నావో నీకు అర్థమవుతుందా? వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటారు. వాక్యం సత్యమే కదా, నమ్ముతున్నారా ఈ మాటని?
వాక్యం చెప్తే అది కరెక్టే, ఇక దాంట్లో ఇంకెప్పుడు మార్పులు చేర్పులు చేయడం ఎవరి వల్ల కూడా కాదు. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆ లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురు. ఇక్కడ ఎవరి ప్రమేయం లేదండి, ఎవరి ప్రమేయం లేదు. దేవుడు మౌనంగానే చూస్తున్నాడు, అపవాది మౌనంగానే చూస్తూ ఉన్నాడు. చూడండి, లోబడడానికి దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో దానికే మీరు దాసులవుతారు అని మీరు ఎరుగరా? నీకు తెలీదా? నీకు తెలియకుండా నీదంతా జరిగిపోతుందా అంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన ఎదుట మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రాపర్గా మనం కాపాడుకోవాలి అని అంటే, ఆత్మీయ జీవితంలో మనం స్థిరంగా ఉండాలి అంటే వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? నేను మళ్ళీ 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 ఈ మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమియూ లేకుండా ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మొదటి స్టేట్మెంట్ ఏంటి అంటే, మీరు పునాది మీద కట్టబడిన వారిగా స్థిరంగా ఉండండి అని తన యొక్క తొలి స్టేట్మెంట్ చెప్పాడు. ఆ తొలి స్టేట్మెంట్లో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఒక చిన్న పాఠం ఏంటి అంటే, అయ్యా స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి, దేని మీద మనలను మనం కట్టుకోవాలి? ముందు ఒక మాట మనం చెప్పుకున్నాం, క్రీస్తు మాట వినడం, లొంగడం, లోబడడం, అది బండ మీద కట్టుకున్నటువంటి అనుభవం. ఇప్పుడు ఏ బండ మీద మనల్ని కట్టుకోవాలి? రెండవ మాట చూసాం, క్రీస్తు అనే బండ మీద మనల్ని మనం కట్టుకోవాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత బండ మీద అలా కట్టుకున్న తర్వాత అలా ఉండిపోదామా? ఉండడానికి వీల్లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన యందు వేరుపారిన వారై, వేరులో జీవం ఉంటుంది, వేరులో విస్తరించే తత్వం ఉంటుంది, అది లోపలికి చొచ్చుకొని పోతూ చెట్టుకి జీవాన్ని ప్రవహింపచేస్తుంది, అది ఫలమివ్వడానికి ఈ వేరు సహాయపడుతుంది. అందుకే మనం క్రీస్తులో వేరుపారిన వారై, ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ఏమండి, సంవత్సరం జరుగుతున్నప్పుడు డిసెంబర్ 31 రోజున చేసే ప్రార్థన నువ్వెందుకు ప్రతి నెల చివరిలో చెయ్యు? ప్రతి నెలాఖరు రోజున ఎందుకు నువ్వు ఆ ప్రార్థన చేయవు? దేవా, నేను ఈ నెలంతా నీకు నమ్మకంగా ఉండలేకపోయాను, ఇక నుంచి నీకు నమ్మకంగా ఉంటాను, స్థిరంగా ఉంటానని ఎందుకు చెప్పలేకపోయావు? సరే, నువ్వు నమ్మకంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి వారం కూడా శనివారం రోజున మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవా నేను ప్రతి వారం కూడా నేను నీ సన్నిధిలో నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను, ఈ వారమంతా నా హడావిడి, నా బాధ్యతలు, నా ఒత్తిళ్లు, నా సమస్యలు ఇవే సరిపోయినాయి, నేను కాస్త అస్థిరంగా కనబడుతున్నాను ప్రభువా, నన్ను క్షమించు. ఎందుకు ప్రతి వారం శనివారం రోజు ఈ మాట నువ్వు చెప్పుకోలేవు? నీకు శనివారం కాదు, ఇంకో రోజు కుదిరింది, సెలవు పెట్టి ఆ రోజు ఎందుకు ఈ మాట ప్రార్థన చేసుకోలేవు? అంతేకాదు, ప్రతిరోజు కూడా రాత్రి దేవుని పాదాల దగ్గరికి ఏకాంతంగా వచ్చి, దేవా కొన్నిటిని గెలవలేకపోతున్నాను, కొన్ని చోట్ల నేను నిలవలేకపోతున్నాను, నా వాస్తవ పరిస్థితి ఇది అని చెప్పే విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తావు? ఇది ప్రశ్న. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు వేరుపారిన వారై ఉండాలి, ఇంటి వలె కట్టబడినట్లు స్థిరంగా ఉండాలి, మీరు నేర్చుకున్న దాన్ని మర్చిపోవద్దు, మీరు విశ్వాసమందు స్థిరంగా ఉండాలి.
ఇప్పుడు ఇంకొక అనుభవంలోకి మీరు వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఆయన యందు నిజంగా ఆయనలో చక్కగా అమర్చబడిన జీవితాన్ని కలిగి ఉంటాం. చక్కగా అమర్చబడిన జీవితం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఆయనలో మనం స్థిరంగా ఉన్నప్పుడు క్రీస్తు మనలో ఉంటాడు. అందుకే మనం ఆయనలో ఉండి మన జీవితాన్ని ప్రారంభిస్తే ఆత్మీయంగా వృద్ధి చెందడం ప్రారంభిస్తాం. వృద్ధి చెందుతున్న మనం క్రీస్తుకు మందిరాలుగా మనం బ్రతకగలుగుతాం, కట్టబడుచూ ఉంటాం. ప్రియ స్నేహితులరా, మన యొక్క ఆత్మీయ జీవితం గనక ప్రాపర్గా దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది, మీరు విమోచించబడ్డారు, ఎక్సలెంట్. ఇంకా చాలామంది విమోచించబడలేదు, వారి విషయం మనం ప్రార్థన చేద్దాం. కానీ మీరు విమోచించబడ్డారు కదా, మీరు విమోచించబడిన తర్వాత స్థిరంగా ఉండాలి అనేటువంటి సూత్రాన్ని మర్చిపోవద్దు. ఎక్కడ మనసును చంచలత్వానికి మరి అప్పగించొద్దు, స్థిరంగా ఉండండి. స్థిరంగా ఉండడం అనంటే మళ్ళీ ఒకవేళ మీరు ఆ విషయంలో నమ్మకంగా లేకపోతే దాస్యం అనే కాడి క్రింద చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ఆ కారణం చేత ఆధ్యాత్మికంగా దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటున్నారో ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ వీ హ్యావ్ టు థింక్. మనం ఆలోచించాలి. దేవుని ఎదుట ఆయన ముఖకాంతిలో మనలను మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క పాదాల దగ్గర నేను ఎట్లా ఉన్నాను, ఎలా జీవిస్తున్నాను పరిశీలన చేసుకోవాలి. అందుకే పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా మన బ్రతుకుల్ని ప్రతిష్ఠించుకోవాలి. ప్రియ స్నేహితులారా, మనం మొదటి స్టేట్మెంట్ చూసాం, పునాది మీద కట్టబడిన వారిగా స్థిరంగా ఉండండి అనే మాటను చూసాం. రెండో స్టేట్మెంట్, మూడో స్టేట్మెంట్ మళ్ళీ మనం చూస్తాం. కానీ నా కోరిక, నా మనవి ఏంటి అంటే, విన్న మాటల్ని పదే 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 ధ్యానించగలిగే ఆ యొక్క అలవాటు గనక ఉంటే, ఒకవేళ ఆ వాడుక గనక ఉంటే ఆ మాటలు గుండెల్లో స్థిరమైపోతాయి, గుండెల్లో స్థిరమైపోతాయి. అందుకే ఈ రాత్రి నేను ఒక మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. దేవుని మాట నీ మనసును తాకిందా? దేవుని మాట నీ అంతరంగంలో ఆశను రేపుతుందా? నిన్ను ఆలోచింపచేస్తుందా? క్రీస్తులో నేను ఏమై ఉన్నాను అనేది పరీక్షించుకోవడానికి నీ అంతరంగాన్ని తరచి ఆయన వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవడానికి ఇష్టత కలిగేలా నిన్ను ప్రేరేపించిందా? అలా అయితే జాప్యం చేయకుండా క్రీస్తులో నేను స్థిరంగా ఎందుకు ఉండలేకపోతున్నాను, క్రీస్తులో నేను స్థిరంగా ఉండాలంటే నేనేం చేయాలి అని ఈ విషయంలో పాపముతో జోలి ఇక లేకుండా నేను స్థిరంగా ఉండడానికి దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని పాదాలు పట్టుకోవాలని ఒక్కసారి మనం ప్రయత్నిద్దామా? ఒక్కసారి మనం ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట వినడం, క్రీస్తు మీద మనలను మనం మన పునాది క్రీస్తు మీద వేయబడడం, వేరు పారిన అనుభవాన్ని కలిగి ఉండడం, అంత మాత్రమే కాదు స్థిరముగా కట్టబడిన అనుభవంలో మనం ఉండాలి. అంత మాత్రమే కాదు నేర్చుకున్న విషయాలు మర్చిపోవద్దు. అంత మాత్రమే కాదు విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని క్రమపరచడానికి, భ్రమల నుంచి బయటకు తేవడానికి ఎన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మనం విశ్వాసమందు స్థిరంగా ఉండాలని మనం ఆలోచన చేస్తే ఆయన యందు క్రమమైన జీవితాన్ని కలిగి ఉంటాం, ఆయనలో వృద్ధి పొందుతూ ఉంటాం, ఆయనను మనలో కలిగి ఉంటాం, క్రీస్తు మందిరాలుగా కట్టబడతాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవా, నీకు ఇంపైన సువాసనగా నా జీవితం ఉందా? నిన్ను సంతృప్తిపరిచే బ్రతుకు నా జీవితంలో ఉందా? ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. యథార్థంగా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ఏమాత్రం మనం జాప్యం చేయకుండా, ఏమాత్రం మనం వెనుకడుగు వేయకుండా ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి మనం ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఇది మనం ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన సమయం, ఇది ప్రార్థించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణం ఇది. ప్రార్థన చేద్దాం.
ఈ సమయంలో చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తమై రమేష్ గారు ప్రార్థన చేస్తారు.